ముందుగా పాన్ తీసుకుని ఆయిల్ పోసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదండి, ఇందులో చామదుంపలు వేసుకుని ఫ్రై చేసుకున్నాం. చామదుంపలు ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదండి, ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నాం. ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని తిప్పుకున్నాం. బాగా ఉడుకుతుంది కదండి, ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుని బాగా ఉడకపెట్టుకుని దగ్గర అయ్యేదాకా ఉంచుకుందాం. పులుసు బాగా ఉడికింది కదండి, బాగా దగ్గరకు వచ్చింది కదా. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు వేడి వేడి చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలో చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ముందుగా పాన్ తీసుకుని ఆయిల్ పోసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదండి, ఇందులో చామదుంపలు వేసుకుని ఫ్రై చేసుకున్నాం. చామదుంపలు ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదండి, ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నాం. ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని తిప్పుకున్నాం. బాగా ఉడుకుతుంది కదండి, ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుని బాగా ఉడకపెట్టుకుని దగ్గర అయ్యేదాకా ఉంచుకుందాం. పులుసు బాగా ఉడికింది కదండి, బాగా దగ్గరకు వచ్చింది కదా. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు వేడి వేడి చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలో చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.